జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో భాగంగా ఈ వీడియోలో మనము అసలు జావా స్క్రిప్ట్లో క్లోజర్ అనేది ఎలా పనిచేస్తుంది, అసలు ఈ క్లోజర్ వల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. సో ఈ క్లోజర్కి సంబంధించి జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ అండ్ క్వశ్చన్స్లో చాలా బాగా అడుగుతూ ఉంటారు. సో మీరు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీరు క్లోజర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఆన్సర్ అనేది చేయొచ్చు. సో ఈ క్లోజర్స్ గురించి మనము అర్థం చేసుకో ముందుగా మనకు 2 పాయింట్స్ అనేది అర్థం కావాలి. ఒకటి నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏమిటి, ఇంకొకటి స్కోప్ చైన్ అంటే ఏమిటి. సో ఆ తర్వాత మనము క్లోజర్స్ అనేవి ఎలా పనిచేస్తాయో చూద్దాము. సో ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఔటర్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ని ఇచ్చి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ ఫంక్షన్లో నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఔటర్ వేరియబుల్ అని చెప్పేసి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఈ ఫంక్షన్ లోపలే నేను ఇంకొక ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నాను. అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని నెస్టెడ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇదిగోండి చూడండి, ఇన్నర్ ఫంక్షన్. సో దీనిలో నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఔటర్ వేరియబుల్ అని చెప్పేసి ఈ వేరియబుల్ని నేను కన్సోల్ లాగ్ చేస్తాను. ఎక్కడ ఇన్నర్ ఫంక్షన్ అనే దానిలో. సో ఇప్పుడు ఈ ఔటర్ ఫంక్షన్లో నేను ఏదైతే కొత్త ఇన్నర్ ఫంక్షన్ని క్రియేట్ చేశానో దాన్ని నేను రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్ అని చెప్పేసి దాన్ని ఇలా నేను రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు కనుక మీరు జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఈ ఔటర్ ఫంక్షన్ అనే దాన్ని మీరు జస్ట్ ఇలాగ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసినప్పుడు చూడండి, నేను ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లో చూడండి ఏం జరుగుతుందో. నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే మీరు ఔటర్ ఫంక్షన్ని మీరు రిటర్న్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, ఇన్నర్ ఫంక్షన్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను దీన్ని రిటర్న్ చేయకోకుండా నేను ఇన్నర్ ఫంక్షన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇన్నర్ ఫంక్షన్ జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, మీకు ఔటర్ వేరియబుల్ అని చెప్పేసి మీకు ఇక్కడ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ఔటర్ ఫంక్షన్ని కాల్ చేస్తారో కాల్ చేసినప్పుడు మీకు వేరియబుల్ డిక్లేర్ అయిపోతుంది. వేరియబుల్ డిక్లేర్ అయిపోయి ఇన్నర్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు ఔటర్ వేరియబుల్ని మీరు ప్రింట్ చేస్తున్నారు కాబట్టి అది ఇక్కడ కన్సోల్లో మీకు ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మీరు ఇన్నర్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయకోకుండా మీరు జస్ట్ ఆ ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తే మీకు ఏమవుతుంది చూడండి, మీకు ఇన్నర్ ఫంక్షన్ అనేది మీకు ఔటర్ ఫంక్షన్లో ఉండి మీకు ఒక రిటర్న్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు అబ్జర్వ్ చేశారంటే అసలు ఈ క్లోజర్ అనేది ఎలా పనిచేస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఒక ఔటర్ ఫంక్షన్లో లేదా ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేసి సో ఈ ఔటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్ని ఈ ఇన్నర్ ఫంక్షన్ లోపల మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక స్కోప్ చైన్ అనేది ఒక క్రియేట్ అవుతుంది. సో అసలు ఈ స్కోప్ చైన్ అంటే ఏమిటంటే ఒక ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్ లోపల క్రియేట్ చేసినప్పుడు లేదా డిఫైన్ చేసినప్పుడు అది ఒక స్కోప్ చైన్ అనేది ఫామ్ చేస్తుంది. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఇన్నర్ ఫంక్షన్ అనేది ఔటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ని యాక్సెస్ చేయగలదు. అంటే ఇన్నర్ ఫంక్షన్ అనేది దాని యొక్క పేరెంట్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ని యాక్సెస్ చేయగలదు. సో దీన్నే సింపుల్గా స్కోప్ చైన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు మనము క్లోజర్ అనే దాన్ని కనుక చూసామంటే సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ముందు లెట్ ఒక వేరియబుల్ నేను తీసుకుంటున్నాను, మై ఫంక్షన్ అని చెప్పేసి ఇలా ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని నేను ఔటర్ ఫంక్షన్ని ఇలాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో చేంజెస్ సేవ్ చేసి జస్ట్ రీఫ్రెష్ చేయండి, ఏమీ రాదు ఎందుకంటే ఇప్పుడు కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. సో ఈ ఔటర్ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసి ఈ మై ఫంక్షన్ అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇదిగోండి చూడండి, ఇన్నర్ ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఇన్నర్ ఫంక్షన్లో ఆల్రెడీ మనకి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం టెక్నికల్గా లాజికల్గా చూడాలంటే ఆ ఇన్నర్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ ఏదైతే వాడుతున్నామో ఆ వేరియబుల్ ముందు ఇలాగ మీరు పారెంథసిస్ పెట్టారు అంటే ఏదైతే రిటర్న్ ఫంక్షన్ అయితే రిటర్న్ అవుతుందో ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి ఏమవుతుంది, ఔటర్ వేరియబుల్ అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ క్లోజర్ని యూజ్ చేసి మనం అసలు ప్రైవేట్ వేరియబుల్స్ని మనం అసలు ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది సింపుల్గా చూద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే
ఇది మొత్తాన్ని నేను కామెంట్లో పెడుతున్నాను. ఇక్కడ ఇంకొక ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను, ఫంక్షన్ కౌంటర్ అనేలాగా తీసుకొని దానిలో లెట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి నేను ఎలా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీని లోపల ఇంకొక ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నాను, ఇంక్రిమెంట్ అని చెప్పేసి. ఇలాగా ఫంక్షన్ని నేను క్రియేట్ చేసి కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి నేను ఇలాగ ఇస్తున్నాను. ఇప్పుడు console.log కౌంట్ అనేదాన్ని ఇక్కడ మరలా ప్రింట్ చేస్తున్నాను. సో ఇలాగే ఇప్పుడు నేను మరలా ఇంకొక ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ డిక్రిమెంట్. దీనిలో నేను ఏం చేస్తున్నాను అంటే కౌంట్ ఫంక్షన్ని మైనస్ చేస్తున్నాను. అంటే మైనస్ అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ -1 అనేది అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇలాగ కౌంట్ ప్లస్ ప్లస్ అనేది కౌంట్ మైనస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను console.log తర్వాత కౌంట్ అనేదాన్ని నేను ఇలాగే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఫంక్షన్ని ఒక ఆబ్జెక్ట్ లోపల రిటర్న్ చేస్తున్నాను. ఇలాగా రిటర్న్ అనేది క్రియేట్ చేసి ఇలాగ ఆబ్జెక్ట్ని తీసుకొని ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని నేను పంపుతున్నాను, డిక్రిమెంట్ అనే ఫంక్షన్ని నేను ఇలాగా పంపుతున్నాను. ఇదిగోండి చూడండి. ఇప్పుడు నేను కౌంటర్ అనే ఫంక్షన్ని నేను ఒక వేరియబుల్లో క్రియేట్ చేసి దానిలో కాల్ చేస్తాను. ఇక్కడ మనం మై కౌంటర్ అని చెప్పేసి ఇలా ఒక వేరియబుల్ నేను తీసుకొని కౌంటర్ అనేదాన్ని నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను console.log మై కౌంటర్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఇలాగ మీకు వచ్చేస్తూ ఉంది అండ్ డిక్రిమెంట్ అనేది ఇలాగ రెండు ఫంక్షన్స్ అనేవి మీకు క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ రిటర్న్ అవుతున్న వాటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను ఇక్కడ మై కౌంటర్ డాట్ డిక్రిమెంట్ అనేదాన్ని నేను లేదా ఇంక్రిమెంట్ అనేదాన్ని నేను కాల్ చేస్తాను. ఇదిగోండి చూడండి, ఇంక్రిమెంట్ అనేదాన్ని నేను కాల్ చేసి చూస్తున్నాను. ఇదిగోండి చూడండి, మీకు ఏమైనా వాల్యూ వస్తుంది. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ మనం కౌంట్ వేరియబుల్ అనే వాల్యూ అనేది 0 ఉంది. బట్ మీరు ఎప్పుడైతే ఇంక్రిమెంట్ని కాల్ చేస్తున్నారో ఆ కౌంట్ అనేది +1తో ఎడిషన్ అవుతుంది. ఎడిషన్ అయిన తర్వాత మీకు వాల్యూ రిటర్న్ ఏమొస్తుంది, కౌంట్ వాల్యూ 1 అనేది వస్తుంది. సో మరలా మీరు ఇంకొకసారి కనుక ఈ కౌంట్ అనేదాన్ని రిటర్న్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మరలా మీరు ఇంకోసారి ఈ కౌంట్ ఇంక్రిమెంట్ అనేదాన్ని కాల్ చేయండి. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది, 2 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ టైము 1 అనే వాల్యూ ప్రింట్ అయింది, బట్ సెకండ్ టైము 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. బట్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనము సెకండ్ టైం పిలిచినప్పుడు కూడా దీని వాల్యూ కౌంట్ వాల్యూ అనేది ఈ ఇన్నర్ క్లోజర్ అనేది క్యాప్చర్ చేసుకొని అది ఆ వాల్యూని ప్రిజర్వ్ చేసుకుంటుంది. సో సింపుల్గా ఇలాగా ఈ క్లోజర్ అనేదాన్ని మనము క్రియేట్ చేయడం వల్ల, క్లోజర్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని మనము క్రియేట్ చేసి దాని అవుటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ కానీ ఆ వాల్యూస్ కానీ ఇన్నర్ ఫంక్షన్లో యాక్సెస్ ఉంటే అది ఒక క్లోజర్ లాగా తయారవుతుంది. సో సింపుల్గా ఒక నెస్టెడ్ ఫంక్షన్ని మీరు ఒక క్లోజర్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిందని మాత్రము మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇలాగా ఈ క్లోజర్లోంచి మీరు కావాలనుకుంటే మై కౌంటర్ మరలా మీరు మై కౌంటర్ డాట్ డిక్రిమెంట్ అనే దాన్ని మీరు కాల్ చేసి చూడండి ఏం జరుగుతుందో. చూస్తే మీకు వాల్యూ అనేది డిక్రిమెంట్ నుంచి 1 అనే వాల్యూ అంటున్నారు, అంటే 2లో నుంచి -1 అనేది అవుతుంది. సో అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాల్యూస్ అనేది ప్రిజర్వ్ అయ్యి మీకు ఇలాగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ మీరు యూజ్ చేసినప్పుడు మీరు ఇలాగ ఇన్నర్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని ఆ ఇన్నర్ ఫంక్షన్స్ని రిటర్న్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అనేది ఒక క్లోజర్ ఎన్వైరన్మెంట్లో ఉండడం వల్ల ఆ వాల్యూస్ అనేవి ప్రిజర్వ్ అయ్యి మనకి వాల్యూస్ అనేది ఇస్తూ ఉంది. సో ఇలాగ మనకి క్లోజర్ అనేది ప్రైవేట్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు యాక్చువల్గా పేరెంట్ వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత అది క్రియేట్ అయ్యి దాని ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు దాని లోపల ఉన్నటువంటి ఇంకొక ఫంక్షన్ని మీరు కాల్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ అనేది స్టిల్ ప్రిజర్వ్ అయ్యే మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ అనేది చాలా బాగా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా క్లోజర్స్ వల్ల యూజ్ అనేది ఉంది. సో ఈ టాపిక్లోంచి మనకి పాసిబుల్ అయ్యే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము.
సో ఇక్కడ హౌ కెన్ యూ యాక్సెస్ ప్రైవేట్ వేరియబుల్ ఆర్ ఏ ఫంక్షన్ అవుట్ సైడ్ ద స్కోప్. సో వీ కెన్ డూ దట్ బై క్లోజర్. సో మనము ఇలాగా ప్రైవేట్ వేరియబుల్స్ని ఫంక్షన్ అవుట్ సైడ్ దాని స్కోప్లో వాల్యూస్ని మనము ఎలా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. సో దానికి మనము దాన్ని ఎలా చేయొచ్చు అంటే మనము క్లోజర్ ద్వారా మనము ఆ వాల్యూస్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మీరు చూసారంటే ఫంక్షన్ అవుటర్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. సో అక్కడ ఒక వేరియబుల్లో మెసేజ్ అనేది మెసేజ్ అనే వేరియబుల్ ఉంది, దానిలో ఒక వాల్యూ అనేది స్టోర్ అయింది. సో మీరు ఎప్పుడైతే అవుటర్ ఫంక్షన్ని కాల్ చేస్తారో కాల్ చేసినప్పుడు ఇన్నర్ ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. మీరు అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కూడా ఇన్నర్ ఫంక్షన్లో దాని వాల్యూ అనేది ప్రిజర్వ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది ఒక ప్రైవేట్ వేరియబుల్ లాగా కూడా యాక్ట్ అవుతుంది. సో ప్రైవేట్ వేరియబుల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఈ వేరియబుల్ అనేది ఓన్లీ ఇన్నర్ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ ఉంటుంది. బట్ ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ మీరు దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది కాలదు. సపోజ్ ఇక్కడ మీరు కోడ్లో కనుక చూసారంటే సపోజ్ ఇక్కడ నేను ఈ కౌంట్ అనే వేరియబుల్ని నేను ఫంక్షన్ అవుట్ సైడ్ నేను యాక్సెస్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, ఏమొస్తుంది మీకు కౌంట్. సో ఇక్కడ నేను ఇవన్నీ తీస్తున్నాను, కామెంట్లో పెట్టి జస్ట్ నేను కౌంట్ అనేదాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొస్తుంది, అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్ అని చెప్పేసి చూపిస్తుంది, కౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో అంటే ఏంటి, ఈ కౌంట్ అనేది ఓన్లీ ఈ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ అయ్యి ఉంటుంది. బట్ మీరు క్లోజర్ని ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉన్నారో అదేం జరుగుతుంది, ఆల్రెడీ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ వాల్యూ ప్రిజర్వ్ అనేది చేయబడి ఉంటుంది. ఈ కౌంట్ అనేది ఒక ప్రైవేట్ వేరియబుల్గా అది యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లోజర్. సో ఈ క్లోజర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి దీనిలో మెయిన్ ఏంటంటే మీరు కావాలనుకుంటే వేరియబుల్స్ అన్నింటినీ కూడా ఒక ప్రైవేట్ యాక్సెస్గా పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఆ వేరియబుల్స్లో ఉన్నటువంటి వాల్యూ అనేది యాక్సిడెంటల్గా చేంజ్ చేయకుండా అనేది ఉంటూ ఉంటుంది. సో ఆ పాయింట్ని మనము సింపుల్గా డేటా ఎన్కాప్సులేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే అది డేటాని ఒక ప్రైవేట్ ఎన్విరాన్మెంట్లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచుతుంది కాబట్టి. నెక్స్ట్ యూజ్ ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ స్టేట్. సో ఇదేం చేస్తుంది అంటే మీరు ఆల్రెడీ మనం చూసాము ప్రిజర్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసేసిన తరువాత కూడా దాని ఇన్నర్ ఫంక్షన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు దాని లోపల ఉన్న వాల్యూస్ అనేవి స్టిల్ ప్రిజర్వ్ అయి ఉంటాయి. అంటే ఆ వాల్యూస్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ని కూడా యాక్సెస్ చేసే స్టేట్లో క్లోజర్ అనేది ఉంటుంది. సో అందుకనే దీన్ని స్టేట్ ప్రిజర్వ్ చేయడానికి కూడా ఈ క్లోజర్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దీనివల్ల మనము ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఈజీగా చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్.